అమ్మ మరొక లెక్క రాసుకోండి. గుడ్విల్ లిమిటెడ్ invited applications for 10,000 shares of rupees 100 each at a discount of 6% payable as follows. 6% డిస్కౌంట్తో 6% డిస్కౌంట్తో గుడ్విల్ లిమిటెడ్ ఒక్కొక్క వాటా 100 రూపాయల చొప్పున 10,000 వాటాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. వాటా సొమ్ము క్రింది విధముగా చెల్లించవలెను. రాసుకోండి. ఆన్ అప్లికేషన్ 25 rupees. On application 25 rupees. On allotment bracket lo with discount 34 rupees. దరఖాస్తుపై 25 రూపాయలు కేటాయింపుపై బ్రాకెట్లో డిస్కౌంట్తో 34 రూపాయలు. ఆన్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ప్రథమ మరియు తుది పిలుపుపై 35 రూపాయలు. 35 రూపాయలు ఫుల్ స్టాప్. నెక్స్ట్ లైన్ రాసుకోండి. ద అప్లికేషన్స్ వర్ received for 9,000 and all of these were accepted. 9,000 వాటాలకు దరఖాస్తులు వచ్చినవి. అన్నీ ఆమోదింపబడినవి. All monies due were received except the first and final call on 200 shares which were forfeited. రావలసిన సొమ్ము అంతా వచ్చినది. అయితే 200 వాటాలు
పై ప్రథమ మరియు తుది పిలుపు సొమ్ము రాలేదు. ఆ వాటాలను జప్తు చేయడం జరిగింది. Out of these 100 shares were reissued at rupees 90 as fully paid. వాటిలో 100 వాటాలను ఒక్కొక్కటి ₹90 చొప్పున పూర్తి చెల్లింపుగా మళ్ళీ జారీ చేయడమైనది. ఓకే, give entries in the books of the company. Give entries in the books of the company and draw up a balance sheet. కంపెనీ పుస్తకాలలో చిట్టాపద్దులు వ్రాసి ఆస్తి అప్పుల పట్టీని తయారు చేయండి. ఓకే, ఒకసారి లెక్క చూడండి. ఈ లెక్కలో మనకి వాటాలు ఎన్ని జారీ చేశారండి? షేర్స్ ఇష్యూడ్ ఎన్ని? 10,000. ఓకే, ఎన్ని వచ్చాయి? రిసీవ్డ్ అప్లికేషన్స్ ఎన్ని? 9,000. ఇప్పుడు మనం 10,000కి ఆలోచించాలా 9,000కి ఆలోచించాలా? 9,000. ఓకే, షేర్ వాల్యూ ఎంత? 100. ఇన్స్టాల్మెంట్ ఎంత? అప్లికేషన్ 25. అప్లికేషన్ 25. అలాట్మెంట్ 34. నెక్స్ట్ ఫస్ట్ అండ్ ఫైనల్ కావాలంటే ఒకే పిలుస్తాను 35. టోటల్ ఎంతది? 94. వాడు ఆల్రెడీ మనకి 6% డిస్కౌంట్ అని చెప్పాడు. ఇందులోనే మొన్న ఒక లెక్క చెప్తూ ఖచ్చితంగా లెక్కలో వాటాలను డిస్కౌంట్కు జారీ చేస్తున్నాయి అంటే డిస్కౌంట్ అనే ముక్క మెన్షన్ చేయాలి. అర్థమైందమ్మా? ఇంతకుముందు లెక్కలో మనకు చూడండి, ఫైనల్ కాల్ పిలవలేదు, మనం డిస్కౌంట్గా అనుకోవడానికి వీలు లేదు అని చెప్పాను. కాబట్టి ఖచ్చితంగా డిస్కౌంట్ అనే మాట ఇక్కడ మెన్షన్ చేయాలండి. అందులోని 6% దేని మీద? వాటా విలువ మీద. వాటా విలువ మీద 6% కడితే ఎంత వస్తుంది? ₹6. ఓకేనా? ఇదిగో ₹6 డిస్కౌంట్ 100. అంటే ఈ 6 మనకి డిస్కౌంట్. డిస్కౌంట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఒకవేళ లెక్కలో చెప్పకపోతే ప్రీమియం కానీ డిస్కౌంట్ కానీ లెక్కలో ఎక్కడ ఉంటుంది లేదా ఎక్కడ కలెక్ట్ చేస్తున్నారు అనేది చెప్పకపోతే ఎక్కడ ఉంటున్నట్టుగా భావించాలి? ఎక్కడ ఉంటున్నట్టుగా భావించాలి? డిస్కౌంట్ కానీ ప్రీమియం కానీ వాటాలను జారీ చేస్తూ ఉన్నప్పుడు ఈ రెండింటికి అది ఎక్కడ వసూలు చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని లెక్కలో చెప్పకపోతే దాన్ని అలాట్మెంటులో మాత్రమే ఇష్యూ చేస్తున్నట్టుగా భావించాలి. సాధారణంగా ఈ రెండు కూడా అప్లికేషన్ ఆర్ అలాట్మెంట్లో ఇష్యూ చేస్తారండి.
అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ 6 రూపాయల డిస్కౌంట్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? లెక్కలో చెప్పకపోతే అలాట్మెంట్లో ఉంటుంది. ఈ లెక్కలో చెప్పాడా? ఎక్కడ చెప్పాడు? అలాట్మెంట్ అని వాడే చెప్పేశాడు. అర్థమైందా? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మెన్షన్ అప్పుడు మనం ఏం చేయాలండి? అలాట్మెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే ఒకసారి ప్రీవియస్ నోట్స్ చదవమన్నా. ఓకే, సో 6 రూపాయలు వాటాల జారీపై డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్. ఓకేనా? ఎక్కడ అలాట్మెంట్ లెక్కలో చెప్పాడు. ఒకవేళ చెప్పకపోయినా కూడా అలాట్మెంట్ అనే భావించాలి. ఇక ఈ లెక్కలో సమస్య ఎక్కడ వచ్చింది? అర్థమైందా? ఎక్కడ? అప్లికేషన్ 25 రూపాయలు కట్టేశారు, అలాట్మెంట్ కూడా కట్టేశారు. మనకి బకాయి పడేటటువంటి మొత్తం వచ్చి ఈ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ దగ్గర వచ్చింది. ఎన్ని? 200 వాటాలు కలిగినటువంటి వ్యక్తి ఈ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్, ఇక్కడ ఒకటే పిలుపు పిలుస్తున్నారండి, అదే మొదటి పిలుపు, అదే తుది పిలుపు. ఇది కట్టలేదు అంటే 35 రూపాయలు పైకాన్ని కట్టలేదు. అది తప్ప మిగతాదంతా వసూలైపోయింది. అయితే ఏంటి ఇక్కడ? 200 వాటాలు కలిగినటువంటి వాటాదారుడు ప్రథమ మరియు తుది పిలుపు సొమ్ము చెల్లించలేనందున డైరెక్టర్లు ఏం చేశారు? దీన్ని జప్తు చేశారు. అర్థమైందా? ఇక్కడ టోటల్ ఫర్ఫిటెడ్ ఆఫ్ షేర్స్ వచ్చి 200 షేర్స్, 200 వాటాలని జప్తు చేశారు. అయితే మీరు అడగచ్చు, ఏమంటే జప్తు చేశారు అంటే జప్తు కార్యక్రమం అడిగారు కదా, నోటీస్ ఇవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలి అని, మరి అది ఏం చెప్పలేదు ఏంటి లెక్కలో అని. చెప్పని అవసరం లేదండి. అర్థమైందమ్మా? జప్తు చేసినారు అంటే జప్తు చేయడానికి ముందు జరిగే కార్యక్రమం అంతా వాళ్ళు చేసినట్టే. అర్థమవుతుందా? వాళ్ళు ఖచ్చితంగా చేసి ఉంటారు, నోటీస్ ఇష్యూ చేసి ఉంటారు. దానికి కూడా రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు మాత్రమే జప్తు చేసే అధికారం ఉంది డైరెక్టర్లకి. అందుకోసం మేము నోటీస్ ఇచ్చాం, వాడి దగ్గర ఉలుపు పలుకు లేదు కాబట్టి సింపుల్ నోటీసు, రిమూవల్ నోటీసు, ఫైనల్ నోటీస్ ఇలా చెప్పవలసిన అవసరం లేదు. వన్స్ ఇక్కడ ఫర్ఫిటెడ్ అనే మొక్క ఇస్తే ఇవన్నీ వాళ్ళు తీసుకున్నట్టుగానే భావించాలి. అర్థమవుతుందా? కాబట్టి 200 వాటాలు పిలుపు సొమ్ము చెల్లించలేదు, 200 వాటాలని జప్తు చేశారు. మళ్ళీ జప్తు చేసిన దాంట్లో 100 వాటాలని తిరిగి జారీ చేశారు. ఎంతకి? వాటా విలువ 90 రూపాయలు పూర్తిగా చెల్లించినటువంటి విలువ. అంటే ఇక్కడ ఎన్ని వాటాలను అయితే జప్తు చేశారో అన్ని వాటాలని రీఇష్యూ చేయటం లేదు. అర్థమవుతుందమ్మా? అంటే 100 వాటాలు మాత్రమే రీఇష్యూ చేస్తున్నారు అంటే ఇంకా 100 వాటాలు సంస్థ దగ్గర ఉండిపోయాయి. అర్థమైందా? ఇదో పాయింట్ మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ ఉండిపోయినటువంటి మొత్తాన్ని ఎట్లా తీసుకోవాలి, జప్తు చేసిన దాన్ని ఎలా రాసుకోవాలి, అలాగే రీఇష్యూ 100 వాటాలని ఏ విధంగా మనకు సొమ్ము వసూలైనట్టుగా చూపించాలి అన్న దానికి మనం ఒక్కొక్క ఎంట్రీ, ఒక్కొక్క సందర్భాన్ని తీసుకుంటూ ముందుకు పోవాలి. ఓకేనా? హెడ్డింగ్ పెట్టుకోండి. కంపెనీ పుస్తకాలలో చిట్టాపద్దులు. కంపెనీ పుస్తకాలలో చిట్టాపద్దులు. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ఏ కంపెనీ. ఫస్ట్ ఎంట్రీ ఏంటండి? ఫస్ట్ ఎంట్రీ
कैश अकाउंट डाटा cash account that are ఎంతండి 9,000 మనం ఇష్యూ ఎన్ని చేసామనేది కాదు, అర్థమైందా? మనకి ఎంత వాటాల సొమ్ము వచ్చిందే ఇంపార్టెంట్. 9,000 ఇంటూ 20 ఎంత వచ్చింది? 2,20,000 2,20,000 25,000 ఓకే. బీయింగ్ అప్లికేషన్ మనీ రిసీవ్డ్, సొమ్ము వచ్చినందుకు. రైట్, కూడా రాసుకోండి. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ. Equity share application account data to equity share capital. Transfer to capital account. And చెప్పచ్చా? నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ ఏంటి? ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా అలాట్మెంట్ అకౌంట్ డేటా ఎంత? 9,000 ఇంటూ 34 ఎంత వచ్చింది? 3,60,000 నెక్స్ట్ వాటాల జారీపై డిస్కౌంట్ ఖాతా డెటార్, డిస్కౌంట్ ఆన్ షేర్స్ అకౌంట్. ప్రీమియం అయితే క్రెడిట్ చేస్తాము కదా, డిస్కౌంట్ అయితే డెబిట్ చేస్తాం అంతే. ఇప్పుడు డిస్కౌంట్ అకౌంట్ డెటార్ ఎంత? 9,000 ఇంటూ 6 54,000 to equity share capital account ఎంత? 3,60,000. Next, fourth entry, cash or bank. Cash account debtor ఎంత వచ్చింది? 9,000 ఇంటూ 34 మనకి డిస్కౌంట్ రాలేదు కదా అమౌంట్. 3,06,000 to equity share అలాట్మెంట్ కేటాయింపు ఖాతా. డిస్కౌంట్ పోను మిగిలిన మొత్తానికి.
చామంతులే తెలుగు రాయాలా అక్కర్లేదు కదా. ఏమా చెప్పేయచ్చా? ఎవరా నెక్స్ట్ ఫిఫ్త్ ఎంట్రీ ఏంటి? ఫిఫ్త్ ఎంట్రీ ఫస్ట్ అండ్ ఈక్విటీ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ దట్ ఆర్ బ్రాకెట్ లో 9000 ఇంటూ ఎంత అండి అమౌంట్? ఫైనల్ కాల్ అమౌంట్ ఎంత? 35 35 3,15,000 3,15,000 15 ఎస్ to equity share capital account. Equity share capital account 3,15,000. ఓకే నెక్స్ట్ క్యాష్ అకౌంట్ డెటార్ 9000 బ్రాకెట్లో 9000 మైనస్ 200 అంతే కదా. 200 వాటాలు కలిగిన వాడే కదా, 200 వాటాలు కలిగిన వ్యక్తే కదా. ఓకే తీసేస్తే 8,000 ఇంటూ 35 సార్. 35 ఎంత వచ్చింది? 3,08,000 3,08,000. నెక్స్ట్ కాల్స్ ఇన్ ఎరియర్ అకౌంట్ డెటార్ ఎంత? 200 ఇంటూ 35 7,000 టు ఈక్విటీ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ 3,15,000. 3,15,000. ఏమన్నా అర్థమైందా ఇది ఇక్కడ వరకు? నెక్స్ట్ ఎంట్రీ ఫర్ ఫీచర్ వాటాలను జప్తు చేసినందుకు రాయాలి. ఓకేనా? చూడండి జప్తు ఎంట్రీ ఏడో ఎంట్రీయా? 7th ఎంట్రీ. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ బ్రాకెట్లో ఎన్ని వాటాలు జప్తు చేశారు? 200. షేర్ వాల్యూ 100. ఎంత? 20,000 to share first and final call account ఎంత? 200 into 35 బకాయి ఇంతగా రాశారు కదా పిలుపు బకాయి 7,000 to ఈ 100 రూపాయలు ఏముంది మనకి? ఇంకా
100 shares will be 100 రూపీలో 100 వాల్యూ 100లో ఏముంది మనకి డిస్కౌంట్. ఒరిజినల్గా డిస్కౌంట్ ఏం చేస్తాం మనం? డెబిట్ చేస్తాం. ఇక్కడ ఫర్ ఫీచర్ చేసేటప్పుడు ఏమవుతుంది? అకౌంట్కి విరుద్ధంగా వేయాలి. సో టు డిస్కౌంట్ ఆన్ షేర్స్ అకౌంట్ ఎంత? 200 ఇంటూ డిస్కౌంట్ రేట్ అంతా, డిస్కౌంట్ రేటు 6 రూపాయలు. డిస్కౌంట్ 6 రూపాయలే కదా. సో 6 1200 టు షేర్ ఫర్ ఫీచర్ అకౌంట్ బ్రాకెట్లో 200 ఇంటూ వాడు ఏం కట్టాడు మనకి? అప్లికేషను 25, అలాట్మెంట్ 30 కలిసి 59 రూపాయలు ఇంటూ 59 ఎంత వచ్చిందో చూడండి. 11,800. ఈ మూడు కలిపి 20,000 సరిపోయిందో లేదో చూడండి. సరిపోయిందా? ఓకే. ఈ 59 అలా వచ్చిందో అర్థమైందా అమ్మా? లేదా పక్కన బ్రాకెట్లో మళ్ళీ వేసుకోండి. 25 ప్లస్ 34 ప్రాబ్లం అర్థమైందా? ఓకే, ఎక్కించండి ఎంట్రీ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ ఎంట్రీకి సంబంధించి ఏమైనా డౌట్ ఉందా? ఓకేనా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. షేర్ ఫర్ ఫీచర్ అకౌంట్ అనేది ఎన్ని వాటాల మీద వచ్చింది? అది షేర్ ఫర్ ఫీచర్ అకౌంట్ అనేది ఎన్ని వాటాల మీద వచ్చింది మనకి? ఎన్ని వాటాలు అయితే ఫర్ ఫీచర్ చేసామో అంటే 200 షేర్స్ ని ఫర్ ఫీచర్ చేసాము. సో 200 వాటాలని జప్తు చేయడం ద్వారా 200 వాటాల మీద అప్లికేషన్ అలాట్మెంట్ వాడు పెట్టాడు. ఈ 11,800 రూపాయలు కంపెనీకి లాభం. దీన్ని మూలధన లాభము అంటాము. వాటాదారుడికి తిరిగి ఇవ్వదు. అంతేకాక మిగిలినటువంటి వాటాదారులకి ఈ లాభాన్ని పంచదు. ఇది షేర్ ఫర్ ఫీచర్ అకౌంట్లో క్రెడిట్ అయి కూర్చుంటుంది. ఈ 11,800 ఎప్పుడు వాడతారా అంటే బోనస్ వాటాలు జారీ చేసేటప్పుడు. నెక్స్ట్ టాపిక్ మనం చెప్పుకుందాం. అర్థమైందమ్మా? అందులోనే సెక్యూరిటీస్, ప్రీమియం, రిజర్వ్ కూడా బోనస్ వాటాలు జారీకి వాడతాం. సరే, ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇలా క్రెడిట్ ఈ పేరుతోటి మనం క్రెడిట్ చేసి ఆస్తుల పట్టీలో అప్పుల వైపు చూపిస్తాము. ఓకేనా? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 200 వాటాలు అంటే ఎన్ని వాటాలు అయితే జప్తు చేసామో అన్ని వాటాలపై వచ్చేటటువంటి మొత్తము మన దగ్గర 11,800 రూపాయలు ఉంది. అర్థమైందా? ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? నెక్స్ట్ ఎంట్రీ పొద్దు ఏంటండి? రీఇష్యూ చేశారు. అర్థమైందా? ఇప్పుడు రీఇష్యూ చేస్తే ఎన్ని వాటాలు రీఇష్యూ చేశారు? 100 వాటాలు చేశారు. చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, క్యాష్ అకౌంట్ డెటార్ 100 ఇంటూ 90, 100 వాటాలనే 90 రూపాయలకు జారీ చేశారు. ఎంత? 9,000. 10 రూపీ ఏంటి? మళ్ళీ షేర్ ఫర్ ఫీచర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అవునమ్మా? షేర్ ఫర్ ఫీచర్ అకౌంట్ డెటార్ బ్రాకెట్లో 100 ఇంటూ 10. 100 ఇంటూ 10. ఈ 10 ఎక్కడిది?
ఫర్ ఫ్యూచర్ చేసిందా 100 రూపాయలు షేర్ వాల్యూ, అందులో రీఇష్యూ 90, మిగిలిన 10 రూపాయలు డిస్కౌంట్. ఆ డిస్కౌంట్ షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఎంత? 1000 టు షేర్ క్యాపిటల్ అకౌంట్. బ్రాకెట్లో 100 ఇంటూ 100 10,000. ఓకే, ఇది పొద్దు రాసేయండి. ఇప్పుడు అసలైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే షేర్ ఫర్ ఫ్యూచర్లో ఉండేటటువంటి మొత్తాన్ని, అంటే ఎక్సెస్ మొత్తాన్ని మనం దేనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం? క్యాపిటల్ రిజర్వ్, మూలధన రిజర్వ్కి. ఈ మూలధన రిజర్వ్కి ఎంత మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలి అంటే చూడండి, ఇక్కడ క్రెడిట్ చేసి ఉన్నటువంటి అమౌంట్ 11,800. అవునా? 11,800 కనపడుతుందా? నెక్స్ట్ మైనస్ క్రెడిట్ చేసింది ఎంత? 11,800. డెబిట్గా చూపింది ఎంత? 1,000. అవునండి? మనకు తీసేస్తే ఎంత ఉండాలి? ఇది 10,800 ఉండాలి, 800 ఉండాలి. అవునమ్మా? ఇక్కడే ఒకటి ఆలోచించండి. ఇందాక మీకు అందరినీ నొక్కి ఒకసారి స్ట్రెస్ చేశాను పాయింట్. జప్తు చేసిన వాటాలు ఎన్ని అంటే 200. జప్తు చేసిన వాటాలపై వాటాదారుడు అనగా ప్రథమ మరియు తుది పిలుపు కట్టకుండా ఉన్నటువంటి వాటాదారుడు ఏం కట్టాడు అంటే 59 రూపాయలు కట్టాడు. ఎన్ని వాటాలపై? జప్తు చేసిన 200 వాటాలపై. అందుకని ఇందాక స్ట్రెస్ పాయింట్ అన్నమాట దాన్ని. ఇప్పుడు జప్తులో 100 వాటాలు మాత్రమే రీఇష్యూ చేశారు. ఇంకా 100 వాటాలు ఎవరి దగ్గర ఉన్నాయి? మన దగ్గర ఉండిపోయాయి, సంస్థ దగ్గర. ఆ 100 వాటాలపై ఇది వరకు ఏ డబ్బు వచ్చింది? అప్లికేషన్ అలాట్మెంట్ 59 రూపాయలు వచ్చినట్టే కదా, కాదా? వచ్చినట్టేనా? అది కూడా మరి మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఈ 10,800లో ఆ డబ్బును తీయాలా అక్కర్లేదా? ఎందుకు తీయాలి? నువ్వు 11,800 వేసావు కాబట్టి. ఈ 11,800 ఏ డబ్బు ఇది? 200 వాటాలపై మనం కలెక్ట్ చేసిన డబ్బు. ఇది 100 వాటాలని జరిగి జారీ చేయగా ఉన్న డబ్బు. మరి నీ దగ్గర ఇంకా 100 వాటాలు జారీ చేయకుండా నీ దగ్గర అట్టు పెట్టుకున్నావు కదా. ఆ 100 వాటాల మీద అనగా 200 వాటాల మీద 11,800 రూపాయలు కలెక్ట్ చేసినటువంటి సొమ్ములో 100 వాటాలపై 59 రూపాయలు అనగా 5,900 రూపాయలు నీ దగ్గర అట్టు పెట్టుకున్నావుగా. మరి దాన్ని తీసేయాలా అక్కర్లేదా? అంటే ఇది వరకే మన దగ్గర అట్టే పెట్టుకున్నటువంటి మొత్తం ఎంత ఉంది? మైనస్ ఎంత? 100 ఇంటూ 59 ఎంత బాబు? 5,900 అవునా? తీసేస్తే 4,900 ఎంత వచ్చింది? 4,900 అంతేనా? కరెక్టేనా? ఇప్పుడు మూలధన రిజర్వ్కి మళ్ళించవలసిన మొత్తం ఎంత? 4,900. పద్దు రాసుకోండి. అదే ఫుల్లీ మనకి రీఇష్యూడ్ అనుకోండి, అప్పుడు ఎంత వేస్తాం? 10,800 వేస్తాం. ఇది పార్ట్లీ కాబట్టి ఎన్ని వాటాలు అయితే మన దగ్గర ఉండిపోయాయో అన్ని వాటాలపై ఇదివరకు మనం జప్తు చేసినప్పుడు డబ్బు మన దగ్గరకు వచ్చింది, దాన్నే మూలధన లాభం అన్నాం. అర్థమైందా? ఆ మూలధన లాభంలో మనం అట్టే పెట్టేసుకుని మిగతాది తిరిగి జారీ చేయడం ద్వారా మిగిలినటువంటి మొత్తము మూలధన రిజర్వ్ అని చూపిస్తాం అన్నమాట. అంటే నేను అనుకోండి లెక్కలు కొద్ది చూడండి. షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ దట్ ఆర్ టు క్యాపిటల్ రిజర్వ్
4900, 4900 అంతే. ఏమేయాలి మనం? క్యాష్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ రాసుకోండి. 350. ముందు క్యాష్ అకౌంట్ వేస్తున్నాను. ఈక్విటీ షేర్ అప్లికేషన్ ఎంత బాబు? 2,25,000. ఓకే. నెక్స్ట్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ ఎంత? 3,06,000. అంతేనా? 3,06,000. ఒక్కసారి లెక్క మనం రాసేటప్పుడు చదవగానే లెక్క మైండ్లోకి రావాలి. మద్దులు రాయగానే ఆ అమౌంట్లు మన మైండ్లోకి వచ్చేయాలి. అర్థమైందా? అప్పుడు అకౌంటెంట్ స్పీడ్గా చేయగలుగుతాడు అనమాట. అది 3,06,000. నెక్స్ట్ ఈక్విటీ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఎంత? 3,08,000. 3,08,000. ఓకే. నెక్స్ట్ ఫైనల్ కాల్ తర్వాత మనకి జప్తు తర్వాత రీఇష్యూ చేస్తాం. టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎంత వచ్చిందమ్మా? ఈక్విటీ షేర్ క్యాపిటల్ 9,000. ఏమన్నాయా? మీరు టోటల్ చూడండి. 8,48,000 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చిన నిల్వ 8,48,000. 8,48,000. నెక్స్ట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ by equity share application 2,25,000 and by equity share allotment ఎంత వచ్చింది? 3,60,000 by equity share first and final call ఎంత? 3,15,000. నెక్స్ట్ జప్తు ఫర్ ఫీచర్కి టు ఈక్విటీ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ 7,000 టు డిస్కౌంట్ ఆన్ షేర్స్ అకౌంట్ 1,200. నెక్స్ట్ షేర్ ఫర్ ఫీచర్ అకౌంట్ 11,800. బై క్యాష్ 9,000. బై షేర్ ఫర్ ఫీచర్ 1,000. డిఫరెన్స్ చూడండి. టోటల్
టోటల్ 9,10,000 సార్. టోటల్ 9,10,000 10,000. ఓకే, డిఫరెన్స్ చూడండి. 9,10,000 టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 8,90,000. 8,90,000. 8,90,000. ఓకే, ఎక్కించండి. షేర్ 600 బై షేర్ ఫర్ ఫీచర్ 400. అది అయ్యే సరిపోతుంది, బ్యాలెన్స్ సరిపోతుంది. అర్థమవుతుందా? కానీ మరి డిస్కౌంట్కి పద్దు చూపించలేదుగా. అర్థమవుతుందా? ఇది రూల్. ఇప్పుడు చూడండి, మళ్ళీ క్యాపిటల్ రిజర్వ్ మారుతుంది. అర్థమైందా? క్యాపిటల్ రిజర్వ్ మారుతుంది. ఎలాగా? క్రెడిట్ చేసిన అమౌంట్ ఎంత? 11,800. దీనిలోంచి మనం ఇక్కడ డెబిట్ చేసింది ఎంత అవుతుంది? 400. అవునా? తీసేయండి. 11,400 మైనస్ ఇది వరకు మనం ఆల్రెడీ క్రెడిట్ మన దగ్గర క్రెడిట్ చేసిన మొత్తము 100 × 59 5,900 తీసేస్తే ఎంత వచ్చిందో చూడండి. 5,500. సో మూలధన రిజర్వ్ ఎంత చూపించాలి? 5,500 చూపించాలి. అది కరెక్ట్. అర్థమవుతుందా? మీకు అక్కడ 1,000 రూపాయలు చూపించేసిన బ్యాలెన్స్ షీట్లో తీసుకొచ్చేస్తారు, ప్రాబ్లం టాలీ అయిపోతుంది. కానీ అక్కడ 4 మార్కులు తీసేస్తారండి. అర్థమవుతుందా? అది ఖచ్చితంగా అక్కడ అన్నింటికీ డిస్కౌంట్ చూపించాం కదా. మరి అక్కడ కూడా రీఇష్యూలో కూడా డిస్కౌంట్ 6 రూపాయలు. అది అంటే ఇది వరకు ఎంత డిస్కౌంట్ ఇచ్చామో అది దానికి మించి చెయ్యలేదు అని చూపించాలి కదా ఎంట్రీ. అది ప్రాసెస్. మనం మామూలు పాత్ర కింద వెళ్ళిపోయాం, మీరు ఏం మాట్లాడలేదు. సో ఇది మార్చుకోండి. 5,500 అవుతుంది. ఓకే, చిన్నది, పెద్ద ఏం ప్రాబ్లం ఏం కాదు కానీ చిన్నది. పెద్దే కదా అనుకుంటే అలాగా పద్ధతి మారిపోతుంది. సరిపోయచ్చా లేదా ఎక్కిస్తారా? అని ఒకసారి అక్కడ మార్చుకోండి, లేకపోతే ఒకసారి మార్చుకున్నారమ్మా. అర్థమైందా? అది చాలా ఇంపార్టెంట్. చెరిపేస్తున్నానే. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏ కంపెనీ. Particulars amount. మొట్టమొదటిగా ఫస్ట్ ఏంటండి? ఈక్విటీస్ అండ్ లయబిలిటీస్. ఈక్విటీ అండ్ లయబిలిటీ. దీంట్లో షేర్ హోల్డర్స్ ఫండ్స్. దీనిలో షేర్ క్యాపిటల్.
షేర్ క్యాపిటల్లో ఫస్ట్ ఆథరైజ్డ్ క్యాపిటల్ అంగీకృత మూలధనము ఇచ్చాడా లెక్కలో డాష్ టిక్ పెట్టేయండి. నెక్స్ట్ ఇష్యూడ్ క్యాపిటల్ ఎన్ని షేర్స్ ఇష్యూ చేశారు? 10,000 షేర్స్ ఆఫ్ రూపీస్ 108. ఎంత అంటే 10 లక్షల అండర్లైన్ చేసేయండి. నెక్స్ట్ సబ్స్క్రైబ్డ్ కాల్డ్ అప్ and paid up capital ఎంత మనకి 9,000కి మనకి ఎంత వచ్చినాయి అక్కడ అమౌంట్? ఎన్ని షేర్స్ వచ్చాయి? 9,000 షేర్స్ వచ్చింది సార్. నువ్వు అందులో 200 తీసేస్తే 8,800 కదా. 8,800 షేర్స్. దీనికి మనకి క్యాపిటల్ ఎంత వచ్చింది? బ్యాలెన్స్ 8,90,000 వచ్చింది. అంటే 8 కొంత వాటాలు మళ్ళీ మన దగ్గర ఉండిపోయినాయి కదా 200లో. కాబట్టి కింద రాసుకోండి 90,000 మైనస్ 9,000 మైనస్ 100 అంత 8,900 షేర్స్ ఆఫ్ రూపీస్ 100 ఎంతది? 8,90,000. ఓకేనా? మళ్ళీ దీనికి యాడ్ ఏం చేస్తున్నాం? యాడ్ ఫర్ఫీటెడ్ షేర్స్. అందులో మనకి ఎంత మిగిలింది? ఫర్ఫీటెడ్ షేర్స్ లో మన దగ్గర ఉన్నది 5,000 ఎంతంటే 5,900 తీసేయండి. కలపండి. 8,95,900 మళ్ళీ మైనస్ షేర్ ఫర్ ఫీచర్స్ అక్కడికి వచ్చి పెడతాం. ఇది టోటల్ ఈక్విటీ బి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. దాంట్లో షేర్ ఫర్ ఫీచర్ ఎంత ఉండిపోయింది? దీన్ని మనం షేర్ ఫర్ ఫీచర్ క్యాపిటల్ రిజర్వ్ అని రాయండి. క్యాపిటల్ రిజర్వ్ ఎంత? 5,500 కలపండి. ఇదేమో మన దగ్గర ఉన్నదమ్మా. ఎక్కడ ఇది వరకు మరి 100 వాటాల మీద మన దగ్గర నిల్వ ఉంటే మరి మూలధనాన్ని కలుపుకోమా. ఇదేమో ఫర్ ఫీచర్లో బ్యాలెన్స్ షేర్ ఎంత వచ్చింది? 9,14,000 సార్. 9,14,000 ఒకటి సార్ అక్కడ 0 కాదు. 9,01,400 సరే. ఇదేమేమంటాం? టోటల్ ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్స్. దీనికి మళ్ళీ ఏం చేయాలి మనం? రెండోది నాన్ కరెంట్ లయబిలిటీ డాష్ కరెంట్ లయబిలిటీ
ఇది కూడా డాష్ 9,01,400. ఇది టోటల్ ఈక్విటీ అండ్ లయబిలిటీ. టోటల్ ఈక్విటీ అండ్ లయబిలిటీ. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ అసెట్స్ ఎక్కించారా? సరే, నెక్స్ట్ చూడండి, అసెట్స్ కామన్ నెంబర్ 2 అసెట్స్. ఇందులో మొట్టమొదటిది నాన్ కరెంట్ అసెట్స్. ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. నెక్స్ట్ సెకండ్ కరెంట్ అసెట్స్ ఉందా? కరెంట్ అసెట్స్ ఉందా? ఎంత? క్యాష్ ఎంత ఉంది? 8,48,000 ఉంది కదా. నెక్స్ట్ ఫిక్టీషియస్ అసెట్స్. కృత్రిమ ఆస్తులు ఫిక్టీషియస్ అసెట్స్. దీంట్లో మనం రాయవలసింది ఏంటంటే డిస్కౌంట్ ఆన్ షేర్స్ అకౌంట్. వాటాల జారీపై డిస్కౌంట్. 9,01,400. ఇది 400, 8, 3, 11, 8, 3, 11, 5, 4, 9, 1, 10, 8, 1 అంటే 53,400 డిస్కౌంట్ ఆన్ షేర్స్ అకౌంట్ అండి. ఇక్కడ డిఫరెన్స్ ఎలాగా 9,01,400 కదా, అలా వేసేయాలా? అలా వేయకూడదండి. మనం ఏం చేయాలి? డిస్కౌంట్ ఆన్ షేర్స్ అకౌంట్ వేయాలి. వేస్తే ఇది రావాలి, బ్యాలెన్స్ వస్తుందో లేదో చూద్దాం. అప్పుడు మనకు అర్థమవుతుంది. ఏమో ఇక్కడ వేద్దాంలేండి. దీని కింద డిస్కౌంట్ ఆన్ షేర్స్ అకౌంట్ వేయండి. డిస్కౌంట్ ఆన్ షేర్స్ అకౌంట్ ఫస్ట్ నుంచి చూడండి. ఫస్ట్ 3వ ఎంట్రీలో దాన్ని రాయడం చేసాం. 3వ ఎంట్రీలో ఏమని రాసామండి? 2 ఈక్విటీ షేర్ ఎంట్రీ ఏం రాసామండి? ఫస్ట్ దానికి 3వ దానికి 3వ ఎంట్రీ allotment account, equity share allotment account that are discount on shares account that are to equity share capital. ఇదిగో ఇక్కడ రాయవలసింది ఏంటి? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది? డిస్కౌంట్ ఆన్ షేర్ ఎంత రాసాం? 54,000. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ రాసాం? డిస్కౌంట్ ఆన్ షేరు బై రీఇష్యూ దగ్గర, ఫర్ఫీచర్ దగ్గర కూడా రాసాం. బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత రాసాం? 1,200 రాసాం. అవునా? అదిగో 1,200. మళ్ళీ ఎక్కడ రాసాం? మళ్ళీ ఎక్కడ రాసామండి? 2 share capital, 2 equity share capital. ఇదిగో ఇక్కడ రాసాం, రీఇష్యూ దగ్గర రాసాం. అంటే ఈ పదాన్ని 3 చోట్ల మాట్లాడడం అర్థమైందా? 2 ఈక్విటీ షేర్
క్యాపిటల్ ఎంత? ఆరు ఆర్ 4 6 600. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది 54,600 వచ్చింది. ఇది 54,600. తీసేయండి 1200. 54,600 నుంచి 1200 తీసేయండి. 53,400 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంతండి? 53,400. అర్థమైందా? ఇది క్రెడిట్ వచ్చింది కాబట్టి డెబిట్ కింద ఆస్తుల వైపు కనబడుతుంది. ఇది కృత్రిమ ఆస్తి అంటాం, ఫిక్టిషియస్ అసెట్స్. ఇంకా చెప్పాలంటే వేస్టెడ్ అసెట్స్ అని. దీనివల్ల పైసా ఉపయోగం ఉండదు సంస్థకి. అలా కొన్నాళ్ళకి రద్దు చేసి పాడేస్తారన్నమాట. ఖచ్చితంగా ఈ అకౌంట్ కూడా వేయాలి. ఈ 53,400 అది అర్థమైందమ్మా?